టైం 7:30 అవుతుంది. వచ్చేది లైమ్ స్కూటీ అనమాట. ఫైర్ ఇంజన్ వచ్చింది. హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి సాటర్డే, మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది కదా. సో దానికి వెళ్తున్నాను అనమాట న్యూజిలాండ్లో. ఫస్ట్ టైం సినిమాకి. సో కాలేజ్లో పరిచయమైన అక్క వాళ్ళు తీసుకెళ్తున్నారు. చూడాలి, టికెట్స్ అన్నీ వాళ్ళే బుక్ చేస్తారు. టీటర్ ఏదో కూడా తెలియదు నాకు. సో వాళ్ళతో వెళ్ళాలి. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదనమాట. సో అక్క వాళ్ళ కార్లో వెళ్తా. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. షో 9:30 ఉంది, 9 to 12. సో సెకండ్ షో అనమాట. ఇక్కడ తెలుగు సినిమాలు చాలా రేరుగా వస్తాయి. కాకపోతే కాస్ట్ రీజనబుల్ ఉంటుంది, చాలా రీజనబుల్ ఉంటుంది. సో కంపేర్ టు న్యూజిలాండ్ కాస్ట్ అనమాట. సో $10 సంథింగ్ ఎట్లా ఉంటుంది టికెట్. సో ఫస్ట్ టైం వెళ్తున్నా, చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. వెళ్దాం పదండి. సో ఇక్కడ న్యూజిలాండర్స్ అనమాట. వీళ్ళకి చాలా టాటూస్ ఉంటాయి. సో వీళ్ళకి ఇది ట్రెడిషనల్ అనమాట. సో బాడీ మొత్తం టాటూస్. ముఖ్యంగా వీళ్ళు దౌడకి వేసుకుంటారు సో టాటూస్. సో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఫైనల్లీ వచ్చేసినాం. ఇక్కడే అనమాట అక్కవారిలో దగ్గరలో. సో కనిపించేది వేర్ హౌస్. ఇది పెద్ద డీమార్ట్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గ్రోసరీస్ తక్కువ ఉంటాయి. కాకపోతే గ్రోసరీస్ తప్ప అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. బట్టలు కానీ, యూటెన్సిల్స్ కానీ, సైకిల్స్ కానీ అన్నీ అమ్ముతారు ఇక్కడ. ముందర కనిపించేది లైమ్ స్కూటీ అనమాట. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి లైమ్ స్కూటీలో. ఇది ఊబర్ నుంచి యూజ్ చేయొచ్చు. ఆ లైమ్ అనే యాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యూజ్ చేయొచ్చు. సో మన ఊబర్ కానీ లైమ్ యాప్ కానీ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. మధ్యలో గ్రీన్ కలర్ది బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది అది. సో ది బిల్డింగ్ వచ్చేసి 2 విధాలుగా చేస్తారు, 2 కలిపి చేస్తారు అనమాట. ఒకటి డిస్టెన్స్ బట్టి చేస్తారు, ప్లస్ యూసేజ్ ఆఫ్ టైం బట్టి. సో 2 కంబైన్ చేసి గట్టిగా బిల్ వేస్తారు. నేను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు తెలియకుండా ఎక్కువ బిల్ అయిపోయింది. సో దాంతో తెలిసి వచ్చింది ఎట్లా బిల్ చేస్తారని. కాకపోతే ఊబర్లో చూపించేది మాత్రము డిస్టెన్స్ బట్టి చూపిస్తుంది, టైం బట్టి చూపించదు. సో అదనమాట. నైట్ డిన్నర్ కిచిడి, కాకపోతే అది కాస్త సాంబార్ వేసింది. కాకపోతే టేస్ట్ బాగుంది. సో వేసేసుకొని తినేసాం మొత్తం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇది నైట్ అయితే అన్ని క్లోజ్ ఉంటాయి అనమాట న్యూజిలాండ్లో. సో ముఖ్యంగా ఈ హ్యామిల్టన్లో ఏ షాప్ ఓపెన్ ఉండదు, మొత్తం చీకటిగా ఉంది. ఇదే వూల్స్వర్త్. ఇది ఇంకో గ్రోసరీ స్టోర్ అనమాట, పెద్దగా ఉంటుంది ఇది. ఫస్ట్ కౌంట్ డౌన్ నుంచి చేంజ్ చేసి వూల్స్వర్త్ అని పెట్టారు దాన్ని. లాస్ట్ 6 months లో చేంజ్ చేశారు. ఇదే ఫైర్ స్టేషన్ న్యూజిలాండ్లో. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం సిగ్నల్ పడతారు అనమాట, రెడ్ సిగ్నల్. సో ఆగిపోవాలి గేట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేంత వరకు. ఫైనల్ రీచ్ అయ్యాము. ఇదే థియేటర్. కింద కార్ పార్క్ చేసి పైకి వెళ్ళాలి. నైట్ 12:30 వరకు ఉంటుంది ఇది. దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. థియేటర్ ఇదే. టికెట్స్ అట్లాంటివి చెక్ చేసేది ఏమి ఉండదు. డైరెక్ట్ వెళ్ళి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ కనిపించే కౌంటర్లో మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ రిజిస్టర్ అయిపోతాం మనము. ఇవ్వలేరు, చాలా తక్కువ మంది, తిప్పి కూడా 20 మంది ఉన్నారు అనమాట థియేటర్లో. అందరు తెలుగు వాళ్ళే. సో
థియేటర్‌లో కూర్చున్నాము. హాఫ్ అన్ అవర్‌కెళ్ళి యాడ్స్ ఏస్తా ఉన్నారు. పిచ్చి ఫైనల్ సినిమా స్టార్ట్ అయింది. ఫైనల్లీ సినిమా అయిపోయింది. కార్ దగ్గరికొచ్చాం. కార్ ఎక్కి ఇగ ఇంటికెళ్ళాలి. ఫుల్ నిద్రొస్తుంది. నైట్ 12 అయిందనమాట. డైరెక్ట్ ఎళ్లి నిద్రపోవాలి. రాత్రి ఎళ్తుంటే ఏది ఓపెన్ ఉండదు. ముఖ్యంగా హామిల్టన్‌లో అసలు నైట్ లైఫే ఉండదు. కొన్ని క్లబ్స్ ఓపెన్ ఉంటాయి. సో, టీనేజర్స్ తిరుగుతా ఉంటారు ఈ టైంలో. నైట్ ఎంత లేట్ అయినా గానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం పక్కా పాటియాలి. లేకపోతే లిటరల్లీ 150, $200 అట్లా ఏస్తారు ఫైన్ ఒక్కొక్కరికి. మళ్ళీ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. సో ఫైనల్లీ ఇంటికి రీచ్ అయినా. ఫుల్ నిద్రొస్తుంది. సినిమా అయితే బాగుంది. సో వన్ టైం వాచబుల్ అనమాట. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వ్లాగ్. బాయ్.